9 రకాల సిరిధాన్యాలు వేసి 5 రకాల ఆకుకూర వేసి కారం పొడి ఆవు నెయ్యి కిచిడి తయారు చేశాను ఈరోజు. సాయిబాబాకి పెట్టాను, నేను తింటున్నా ఫ్రెండ్. ఇది ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యం. ఎండాకాలము ఆకుకూరలతో సిరిధాన్యాలతో మనం కిచిడి కానీ చపాతీ కానీ సంగట కానీ చేసుకొని తింటే చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్. చాలామంది పనులకి వెళ్ళే వాళ్ళే ఉంటారు, బయటికి జాబులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఇది ఆరోగ్యానికి మంచిది. 5 గంటలకు లేచేసరికి చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. ఈరోజు చాలా పనులు చేశాను. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ ఆరోగ్యమే ఆరోగ్యం. ఒకసారి ట్రై చేయండి. యూట్యూబ్లో ఉంది, లింక్ చూడండి. వీడియోస్ లైక్ చేయండి, యూట్యూబ్లో కూడా వెళ్ళి చూడండి, లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆకుకూర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. 4 కుండీలు చిన్న చిన్నవి కుండీలు వేసాను. ఇవి ఎండాకాలం తింటే చాలా మంచిదంట ఈ ఆకుకూర. ఇది సలవకి, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్న, కిడ్నీలో రాళ్ళు ఉన్న, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మంచిదంట ఫ్రెండ్స్. ఇది ఒక డాక్టర్ చెప్పాడు. నేను ఇది చాలా సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఫ్రై చేస్తాను, కిచిడీలో వేస్తాను, పప్పులో వేస్తాను. మా అమ్మకి ఒక కిడ్నీ పోయింది. ఇది నేను కంటిన్యూగా 1 సంవత్సరం అంతా ఇదే కూర చేసి పెట్టా. ఇప్పుడైతే బాగానే ఉంది. 85 సంవత్సరాలు మా అమ్మకి. పున్నగంటి కూర కూడా పెట్టాను, ఇది కూడా కొద్దిగా వేస్తున్నా కిచిడి. మునగాకు అయితే రోజు 2 రెబ్బలు వేస్తున్నా ప్రతి దాంట్లో. కరేపాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో, ఫుల్ హ్యాపీ. రోజు 2 రెబ్బలు దించేస్తున్నా. ఇదేమైందంటే మేము పెద్దగా ఉంది చూడండి కొమ్మ, ఇది నేను నరికేసాను. ఎందుకంటే కరేపాకు అసలు బాగా రానే రావట్లే. కూరలు వేయడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నరికేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో. కింద నుంచి 2-3 రెబ్బలే ప్రతిసారి నేను వేసేది. ఎంత స్మెల్ వస్తుందో. ఇట్లా మన ఇంట్లోనే చెట్లు పెట్టుకొని మనం ఇట్లా చేస్తుంటే ఫ్రెండ్స్ మనసు అయితే ప్రశాంతం. ఇవి చక్కగా కడిగేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా కనపడుతున్నాయి. కొద్దిగా మనం రోజు 1 అరగంట గంట కష్టపడితే ఇంత మంచి ఆకుకూరలు మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను కిచిడి చేయబోతున్నాను. ఈ రోజంతా ఇదే తింటాము. కొద్దిగా లావ్ అయిపోతున్నాము, డైటింగ్ చేద్దామని నిర్ణయించుకున్నా. రోజు ఒక కిచిడి చేస్తున్నా. ఇవి సొద్దలు ఫ్రెండ్స్. రాత్రి నానబెట్టాను, నానబెట్టి మిక్సీలో వేసేసి పేస్ట్ చేశాను. ఇవి మొలకలు రాత్రి నానబెట్టాను అన్నీ. 9 రకాల గింజలు, శనగలు, పెసలు, బొబ్బర్లు 2 రకాలు 3 రకాలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి, పల్లీలు, శనగలు అన్నీ 9 రకాలు వేసేసాను. ఇప్పుడు వీటితో కిచిడి తయారు చేయబోతున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఆకుకూర అంతా సన్నగా కట్ చేసే ఫ్రెండ్స్. ఇట్లా వేసుకోవటమే. సగమేమో నేను మొలకలు మిక్సీలో వేసాను, సగం వేయలేదన్నమాట. కుక్కర్లో వేసుకోవచ్చు, మట్టి కుండలో, ఇత్తడి గిన్నెలో మట్టి గిన్నెలో అయితే 1 గంట పడుతుంది. తక్కువ సిమ్లో పెట్టి చేయాలి కదా. అట్లా కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుంది. ఇట్లా కాకుండా ఇదిగోండి ఏమేస్తున్నాను చూడండి. కొద్దిగా పసుపు, దొడ్డుప్పు, ధనియాల పొడి. ఇంత ఉంది. ఇది 4 తినొచ్చు. ఇంతకు నేను ఎంత తక్కువ వేసానో చూసారా ఫ్రెండ్స్. ఉప్పు మెయిన్, మనం ఉప్పే తక్కువ తినాల్సిందే. మసాలాలు కొద్దిగా తిన్నా, నిమ్మకాయ నీళ్ళు తాగితే సరిపోతుంది. కానీ అందరికీ మన ఉప్పు వల్లే రోగాలు చాలా వస్తున్నాయి. చాలా అంటే చాలా. ఎందుకంటే పేగుల్లో, కిడ్నీల్లో, లివర్లో ఉప్పు ఇట్లా పట్టుకొని వాటిని ఫెయిల్ చేస్తుందంట. ఉప్పు చాలా డేంజర్. అసలు ఉప్పు ఎంత మనం తక్కువ తింటే అంత మంచిది. ఈ ఎండాకాలం మసాలాలు కూడా తినకూడదు. ఇంతే, ఇంకేమైనా కుక్కర్ పెట్టి 4-5 సిటీలు వస్తే మంచిగా కిచిడి తయారైపోయింది. ఇందులో మనము కూరన్న వేసుకోవచ్చు, మిర్చి పొడి అన్న, మన ఇష్టం. ఒట్టిగా కూడా తినేసేయచ్చు. రోజు అనుకోకుండా కిచిడి చేసేసి చక్కగా సాయిబాబాకి పెట్టాను ఫ్రెండ్స్. కిచిడి అయితే చాలా బాగా అయింది.
చూస్తుంటే ఎట్టుందంటే గీదలకి ఆవులకి మట్టి కూడేస్తాం కదా అట్లా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది తింటే ఎలా ఉంటుందో తింటా ఇప్పుడు. చాలా బాగా అయింది. మాడుతుంది అనుకుందాం, మాడలేదు. కుక్కర్లో పెట్టి 4-5 సీటీలు రానిచ్చా.